మాఘపురాణం 13వ అధ్యాయం. మాఘమాస మహిమ. సుశీలుని కథ. రాజా, మాఘమాస స్నానము వలన వైకుంఠ ప్రాప్తిని ఎట్టి వానికి అయినను కలిగించును. దీనిని తెలుపు మరి ఒక్క కథను వినుము. పూర్వము గోదావరి తీరమున సుశీలుడను కర్మిష్ఠి అయిన వేద పండితుడు కలడు. అతను ఒకనాడు ప్రయాణము చేయిచు దారి తప్పి భయంకర అరణ్యమున ప్రవేశించెను. ఆ అడవి దట్టమైన పొదలతోనూ ఉన్నతములగు వృక్షములతోనూ పులి మొదలగు భయంకర జంతువులతోనూ కూడి ఉండెను. అతడు అరణ్యము నుండి బయటకు వచ్చు మార్గమును వెదుకుచూ అటూనిటూ తిరుగుచుండెను. అచట భయంకరుడైన రాక్షసుని చూచెను. వాని పాదములు చండ్ర చెట్టువలే నున్నవి. పాదములు మాత్రము చెట్టుగా ఉండి మిగిలిన శరీరము భయంకరమైన రాక్షస ఆకారము కలిగియుండెను. అక్కడి కొమ్ములు ముళ్ళు గాలికి కదిలి ఆ రాక్షసుని శరీరమునకు గుచ్చుకొని రక్తము కారుతూ ఉండెను. అతనికి కదలునట్టి అవకాశము లేదు. ఆహార పానీయాదులను తీసుకొన అవకాశము లేదు. ఇలాంటి దురావస్థలో నుండి బిగ్గరగా దుఃఖించుచున్న రాక్షసుని సుశీలుడు చూసి భయపడెను. ధైర్యమునకై వేద మంత్రములను చదవడం ఆరంభించెను. హరినామ సంకీర్తనము చేయసాగెను. కొంతసేపటికి సుశీలుడు స్థిమితపడెను. ఓయి, నీవెవరవు? నీకీ పరిస్థితి ఏమి చెప్పుమని అడిగెను. అప్పుడా రాక్షసుడు, మహాత్మా, నేను పూర్వజన్మమున ఒక్క పుణ్య కార్యమును చెయ్యలేదు. నేను చేసినవి అన్నియూ పాపకర్మలే. గోకర్ణ తీరమున మధువ్రతమను గ్రామమున గ్రామాధికారిగా ఉంటిని. అందరితో అన్ని విషయములను మాటలాడివాడను. ఎవనికినూ ఏ పనియూ చేసడివాడను కాను. అసత్యములు పలికెడివాడను. పరుల సొమ్మును అపహరించుతూ ఉండెడివాడును. ఎంతయో ధనమును కూడబెట్టి తిని ఎవరికినూ ఏమియూ ఇవ్వలేదు. స్నాన దాన పూజాదికములను వేనిని ఆచరింపలేదు. దైవ పూజ అయినా ఏమో ఎరుగను. ఇట్లందరినీ బాధించుచు చివరకు మరణించి తిని నరకములో చిరకాలము ఉంటెని. తరువాత కుక్క, గాడిద మున్నగు నీచ జంతువుల జన్మములు పొంది తిని. ప్రస్తుతము నా పాదములు చండ్ర చెట్టుగా దాని ముళ్ళ కొమ్ములు బాధింపగా ఎచటికి కదలలేని ఈ జన్మలో నుంటిని. నీలాంటి పుణ్యాత్ముని చూచుట వలన, నీవు చేసిన హరినామ స్మరణ వలన నాకు ఈ మాత్రము పూర్వ స్మృతి కలిగినది. ఎట్లయినను నీవే నన్ను రక్షింపవలేను అని సుశీలుని బహు విధములుగా ప్రార్థించెను. సుశీలుడును వాని స్థితికి మిక్కిలి విచారించెను. వానిపై జాలిపడి వానిని ఉద్ధరింపదలిచెను. ఓయి, ఇచట సమీపమున నీరున్నదా అని అడిగెను. 12 యోజనముల దూరమున నీరున్నదని ఆ రాక్షసుడు చెప్పెను. నీకు సంతానము ఉన్నదా అని సుశీలుడు అడిగెను. అప్పుడా రాక్షసుడు, అయ్యా, నాకు ఆ జన్మలో 4 పుత్రులు. వారు కూడా నాలాంటి వారే. వారి సంతానము కూడా అటువంటి వారే. ప్రస్తుతము నా వంశము వాడు భాష్కలుడను వాడు గ్రామాధికారిగా ఉన్నాడని చెప్పెను. సుశీలుడు, ఓ ఈ ధైర్యముగా నుండుము. నేను నీ వంశము వానితో మాటలాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టుదని పలికెను. రాక్షసుని పూర్వజన్మలోని వంశములో ఉన్న వానిని భాష్కలుడను వానిని వెదుకుచూ పోయెను. సుశీలుడను రాక్షసుని పూర్వజన్మలోని వంశము వాడైన భాష్కలుని వద్దకు పోయెను. వానికి తాను చూసిన భాష్కలుని పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతమును తెలియచెప్పెను. అతడును రాక్షస రూపమున ఉన్న నా పూర్వీకునకు రాక్షస రూపము పోవలయన్నా ఏమి చేయవలేను చెప్పుమని అడిగెను. అప్పుడు, ఓయి, నీవు మాఘమాసమున నదీ స్నాన చేయుము. శివుని గాని కేశవుని కాని నీ ఇష్ట దైవమును పూజింపుము. పురాణమును చదువుము లేదా వినుము. అప్పుడు, ఓయి, నీవు మాఘమాసమున నదీ స్నాన చేయుము. శివుని కాని కేశవుని కాని నీ ఇష్ట దైవమును పూజింపుము. పురాణమును చదువుము లేదా వినుము. దీనివలన నీ పాపములు పోయి నీకు పుణ్యము కలుగుటయే కాక పూర్వులైన నీ పితృదేవతలను పాపక్షయము నొంది పుణ్యలోకములను పొందుదురు. స్నానము 7 విధములు. అవి మంత్రములను చదువుచు చేయు స్నానము మంత్రస్నానం.
మట్టిని రాచుకొని చేయు స్నానము మృత్తికా స్నానము. భస్మమును శరీరమునకు రాసుకొని చేయు స్నానము ఆగ్నేయ స్నానము. గోవులు నడుచుచూ ఉన్నప్పుడు పైకి ఎగిరిన దుమ్ము మీద పడునటుల చేసిన స్నానము వాయువ్య స్నానము. నదులు చెరువులు మున్నగు వానిలో చేయు స్నానము వరుణ స్నానము. ఎండగా నున్నప్పుడు వానలో చేయు స్నానము దివ్య స్నానము. మనస్సులో శ్రీహరిని స్మరించుచూ చేయు స్నానము మానస స్నానము. ప్రాతకాలమున స్నానము చేయలేనటువంటి అశక్తులు, వృద్ధులు, రోగిష్ఠివారు తదితరులు తడి వస్త్రముతో శరీరమును తుడుచుకొనుట చేయవచ్చును. జుట్టును ముడివేసుకొని స్నానము చేయవలెను. స్నానము చేయునప్పుడు కౌపీనము ఉండవలేను. తుమ్ము, ఉమ్ము, ఆవలింత, మాలిన్యము మరియు దుష్టులతో మాట్లాడుట మున్నగనవి తప్పనిసరి అయినచో ఆచమనము చేయవలేను. భగవంతుని స్మరించుచు కుడి చెవిని తాకవలెను. అరుణోదయ కాలమున స్నానము ఉత్తమము. సూర్యకిరణములు తాకుటచే ఆ నీరు శక్తివంతమగును. దర్పలతో సృష్టింపబడిన జలమున స్నానము చేయుట పవిత్ర స్నానమగును. స్నానము చేయునప్పుడు మట్టిని, పసుపు, కుంకుమ, ఫలములు, పుష్పములు నదిలో లేదా చెరువులో నుంచవలెను. శ్రీహరిని లేదా ఇష్ట దైవమును స్మరించుచు ముందుగా కుడిపాదమును నీటిలో ఉంచవలెను. బొడ్డు లోతలో నిలిచి సంకల్పాదులను చెప్పుకొనుట, జప తర్పణాదులను చేయుట చేయవలెను. స్నానము అయిన తర్వాత 3 సార్లు తీర్థమును స్వీకరించి ఒడ్డునకు చేరి 3 దోసిళ్ల నీటిని తీరమున ఉంచి నదిని లేదా చెరువును ప్రార్థింపవలేను. 3 మార్లు ప్రదక్షిణము చేయవలేను. నదీ స్నానము చేసిన తరువాత తడి వస్త్రము 4 అంచులను చేర్చి నీటిని పిండుచు పితృదేవతలను స్మరింపవలేను. ఇట్లు చేయుట పితృదేవతలకు ప్రీతిని కలిగించును. పర్వదినములలో చేసిన స్నానము మరింత పుణ్యమునిచ్చును. స్నానము చేయునప్పుడు ఆపోహిష్టాది మంత్రములను చదువుచు మంత్రము రానివారు ఇష్ట దైవమును స్మరించుచు నీటిలో మరలా మునగవలేను. సూర్యుని, గంగను, దేవతలను తలుచుకొని నమస్కరించుచు ప్రదక్షిణము చేయవలెను. గంగా, యమునాది నదులను తలుచుకొని నీటిని వ్రేళ్లతో గీయవలెను. స్నానము దిగంబరుడై చేయరాదు. శరీరము పైభాగమున వస్త్రమును కప్పుకొనరాదు. రథసప్తమి, ఏకాదశి, మహాశివరాత్రి మున్నగు పర్వదినములందు ఆయా దేవతలను కూడా తలచుకుని నమస్కరింపవలేను అని సుశీలుడు భాష్కలునకు స్నాన విధానములను వివరించెను. అతడు అడిగిన ధార్మిక విషయములను, దైవిక విషయములను వివరించెను. తరువాత తన దారిన పోయెను. భాష్కలుడును సుశీలుడు చెప్పినట్లుగా మాఘ స్నానమును, పూజాదులను నిర్వహించెను. స్నానానంతమున రాక్షస రూపమునన్ను పూర్వుని ఉద్దేశించి తర్పణము కూడా చేసెను. ఇట్లు మాఘమాసమంతయు చేసెను. రాక్షస రూపమున ఉన్న తన్న పూర్వీకునకు రాక్షసత్వము పోయి పుణ్యలోకములు కలిగెను. మాఘపురాణం 13వ అధ్యాయం. పారాయణం సంపూర్ణం.